రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది చాలా ఉపయోగపరమైన మంత్రమే. ఇది ప్రతి ఒక్కరూ చేయవలసిన మంత్రాన్ని ఇది కూడా. ఈ మంత్రాన్ని ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రము సర్వ కష్టములు తొలగించే కృష్ణ మంత్రము ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ సర్వ కష్టములు తొలగించే మహోత్తరమైన కృష్ణ పరమాత్మని మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు చేస్తారో, ప్రాతకాలంన ఎవరైతే ఈ మంత్రాన్ని సాధన చేస్తారో వారికి ఎలాంటి వ్యాధులు ఉన్నా తొలగిపోవడం జరుగుతుంది. ఆ కుటుంబంలో సర్వ కష్టాలు తొలగిపోవడం జరుగుతుంది. అలాగే ఈ సర్వ కష్టములు అనేది ఎలా ఉన్నా కూడా చెప్తా వినండి. ఈ సర్వ కష్టములు అంటే కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే ఆ ఇంట్లో ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది అవుతుందని అర్థం చేసుకోండి. అంటే కుటుంబాలు ఎవరైతే ఆరోగ్య సమస్యలు ఉంటాయో ఆ ఇంట్లో సర్వ కష్టములు ఎదురవుతున్నాయని అర్థం చేసుకోండి. అందుకే ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీరు ప్రాతకాలంన 3 సార్లు చేసినట్లయితే ఎలాంటి వ్యాధి అయినా నిర్మూలన జరుగుతుంది. అలాగే గొప్ప శక్తి, అంటే గొప్ప వశీకరణ శక్తి కూడా కలుగుతుంది. ఈ కృష్ణ పరమాత్మని మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ సర్వ కష్టం తొలగించే కృష్ణ పరమాత్మని మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళ కర్మఫలాలు కూడా తొలగిపోవడం జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైన మంత్రము. ఈ మంత్రాన్ని కూడా మీరు చేసినట్లయితే చాలా ఉపయోగపడే మంత్రమే. ఇది ప్రతి ఒక్కరూ చేస్తే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ మంత్రాన్ని ప్రతిరోజు చిన్న పెద్ద భేద ఎవరు లేకుండా దీనికి నియమనిష్టలు అనేది మా నియమిష్టలు ప్రతిరోజు మీరు ఉదయాన్నే ప్రాతకాలంన మొహం కడుక్కోక ముందు ఈ మంత్రాన్ని 3 సార్లు చేయాలి. చేసిన తర్వాత మీరు విధానంగా మీరు మిగతా పనులు మీరు ఏమన్నా చేసుకోవచ్చు. అలాగే ఈ మంత్రాన్ని మాత్రమే ప్రాతకాలంలో మాత్రమే చేయాలి. మంత్రాన్ని 3 సార్లు చేయాలి. 3 సార్లు కానీ మీరు ఎక్కువ చేసుకుంటే మీకు ఇంకా మంచిది. కానీ 3 సార్లు చెప్తున్నాను. ఈ 3 సార్లు మీరు చేయాలి. అది కూడా నిదానంగా చేయాలి, మానసికంగానే చేయాలి. ఒక దగ్గర కూర్చొని మీరు ఈ మంత్రాన్ని జపం చేసినట్లయితే మీకున్న సర్వ కష్టములు తొలగిపోతాయి. అలాగే మీకు ఏదైనా ఆపదలు వస్తున్నాయంటే కూడా ఆపదలు తొలగిపోవడం జరుగుతుంది. అలాగే వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయంటే వ్యాపారం నష్టాల నుంచి తొలగిపోవడం జరుగుతుంది. అలాగే ఏదన్నా కుటుంబాల్లో గొడవలు కానీ, కుటుంబ సఖ్యతలు, కుటుంబాల్లో భార్యాభర్త సఖ్యత కానీ, కుటుంబాల విభేదాలు జరగడం కానీ, ఆ రక్త సంబంధంలో ఆ కుటుంబాల రక్త సంబంధాల వల్ల విడిపోవడం, ఇలాంటి గొడవ జరగడం కూడా ఈ మంత్రం సాధన చేయడం వల్ల వాళ్ళకి విశేషమైన ఫలితం కలిగి ఆ కుటుంబం సఖ్యత ఏర్పడడం జరుగుతుంది. అలాగే వివాహం కాని వారు కూడా వివాహం అయ్యే యోగ్యం కూడా ఉంటుంది. అలాగే సర్వ కష్టములు తొలగించే ఒక గొప్ప మంత్రము ఈరోజు చెప్పడం జరిగింది. ఇది సాక్షాత్తు కృష్ణ పరమాత్మ మంత్రాన్ని నేను సేకరించి మీకు ఇవ్వడం జరిగింది. ఈ మంత్రాన్ని కూడా మీరు సాధన చేస్తే మీకు అన్ని విధాల కష్టాలు తొలగిపోవడానికి మంత్రాన్ని ఇచ్చాను. మీరు ఉదయం స్టార్ట్ చేయండి. ప్రాతకాలంన చాలా గొప్ప విశేషమైన ఫలితాలు కలుగుతాయి మీకు. ఈ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి. అలాగే ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా చేసినట్లయితే ఇంకా మంచిది. నేను 3 సార్లే చెప్పాను, కానీ 3 సార్లు కన్నా మీరు ఎక్కువ చేస్తే ఇంకా మంచిది. దాని గురించి ఏం లేదు. మన మంత్రాన్ని ఎంతగా మనం చేస్తే అంత విశేషమైన ఫలితాలే కలుగుతాయి. అలాగే నేను ఈ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి. మానసికంగానే చేయాలి, బహిర్గతం చేయొద్దు. ఈ మంత్రాన్ని ఏకాగ్రత కూర్చొని ప్రాతకాలంలో మీరు ఈ మంత్రాన్ని సాధన చేసినట్లయితే ఎలాంటి వ్యాధి అయినా నిర్మూలన జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఎలాంటి కూడా ముందు వచ్చే రోజుల్లో కానీ, ముందు వచ్చే రోజుల్లో కానీ ఎలాంటి కూడా వ్యాధులు రాకుండానే ఉంటాయి. ఆ కుటుంబంలో కూడా దినదిన అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇలాగే నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకొని పెట్టుకోండి. ఓం నమో భగవతే తస్మై కృష్ణాయ కంఠవేదసే సర్వవ్యాధి వినాశాయ ప్రభో మాం అమృతం కృధి. ఓం నమో భగవతే తస్మై కృష్ణాయ కుంఠవేదసే సర్వవ్యాధి వినాశాయ ప్రభో మాం అమృతం కృధి. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు మీరు ప్రాతకాలంన 3 సార్లు చేయండి. చేస్తే ఈ మంత్ర బలం వల్ల మీకు అన్ని విధాలుగా సర్వ కష్టములు తొలగిపోతాయి. ఇలాంటి మంత్రాల గురించి మీరు అడగకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, దానికి సమాధానం ఇస్తాను. కొన్ని మంత్రాలు మీరు ఎలా చేస్తే కూడా కొంచెం మంచి తొందరపాటు చేయకుండా నిదానంగా చేయండి. ఇలాంటి మంత్రాలు
నేను ప్రతి ఒక్క మంత్రాన్ని సేకరించి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మంత్రాలు జాగ్రత్తగా మీరు రాసుకొని పెట్టుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.